అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో డే 6 క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం చాలా షార్ప్గా ఉండే ఇడియం గురించి తెలుసుకుందాం. ద ఇడియం ఇస్ ఆన్ ద బాల్. ఆర్ యూ క్విక్ అండ్ అలర్ట్? దెన్ పీపుల్ విల్ సే యు ఆర్ ఆన్ ద బాల్. దీని అర్థం మీరు బంతి మీద నిలబడ్డారని కాదు. దీని అసలు అర్థం మీరు విషయాల పట్ల చాలా చురుగ్గా, అప్రమత్తంగా ఉన్నారని, మరియు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా గమనిస్తున్నారని అర్థం. ఎవరైనా తమ పనిలో చాలా షార్ప్గా ఉంటే ఇలా అంటారు, ఇట్ కమ్స్ ఫ్రమ్ స్పోర్ట్స్. ఇఫ్ యు కీప్ యువర్ ఐ ఆన్ ద బాల్, యూ ఆర్ రెడీ టు ప్లే. ఇఫ్ యు లుక్ అవే, యు లూజ్. ఇది ఆటల నుంచి వచ్చింది. ఆటలో బంతిమీద దృష్టి పెట్టినవాడే బాగా ఆడగలడు కదా. అందుకే జీవితంలో కూడా అప్రమత్తంగా ఉండేవారిని ఆన్ ద బాల్ ఉన్నారు అంటారు. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ ఎ వెరీ ఎఫిషియంట్ బాస్. ఎగ్జాంపుల్ 1. అవర్ న్యూ మేనేజర్ ఇస్ రియలీ ఆన్ ద బాల్. అంటే మా కొత్త మేనేజర్ చాలా చురుగ్గా పనిచేస్తారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఏదీ మిస్ అవ్వరు అని అర్థం. లెట్స్ ట్రై అనదర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 2. ఐ డిడ్ంట్ స్లీప్ లాస్ట్ నైట్, సో ఐమ్ నాట్ ఆన్ ద బాల్ టుడే. దీని అర్థం నిన్న రాత్రి నాకు నిద్రలేదు, అందుకే ఈరోజు నేను అంత చురుగ్గా, యాక్టివ్గా లేను. నౌ ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్. On the ball. He is really on the ball. ఈరోజు మీ ఛాలెంజ్. మీరు రోజూ చేసే పనుల్లో దేని పట్ల మీరు బాగా ఆన్ ద బాల్గా ఉంటారు? కుకింగ్, డ్రైవింగ్, వర్కింగ్? కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఆన్ ద బాల్ విత్ యువర్ ఇంగ్లీష్, మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. See you on day 7.